మా ఇంట్లో కాకర చెట్టు కాయలు కాస్తూ ఉంది. అన్ని చిన్న చిన్న కాయలు. మేము అసలు ఈ చెట్టు వేయనే లేదండి, అసలు అదే మొలిసింది. రోజా చెట్టు ఉండింది. రోజా చెట్టుకి డబ్బలు కోసి పోస్తూ ఉన్నాను. కడుక్కుంటా ఆ నీళ్ళు పోస్తాను కదా, ఆ నీళ్ళు దెబ్బలు అట్లా మర్చిపోయింది అది. ఆ కాయలు సూపర్గా వచ్చాయండి. అన్నీ సన్న పిందులు ఉన్నాయి. ఇది ఎంత బాగుందో అసలుకి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు నేను చెట్టు వేయకుండానే కాకరకాయలు కాస్తుంది. అసలు మొత్తం నీళ్ళేనండి పోసింది, ఇంకా ఏం ఎరువే వేయలేదు నేను అసలు. చూడండి, అన్ని సన్న సన్న పిందులు, పెద్ద సైజువి అన్నీ బాగా చెట్టు నిండా ఉన్నాయండి. చూసారా ఎంత పెద్ద కాయలు ఉన్నాయో. అయితే చిన్న చిన్నవి బుడ్డకాయలు అంటారే అలాంటివి. కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి. నాకైతే భలే ఆనందంగా ఉందండి. అసలు చెట్టు వేయకుండా అదే మలిసి ఇట్లా కాయలు కాయడం అంటే భలే ఆనందంగా ఉందండి. అసలు మనం ఒక్క కూడా ఇత్తనాలు లేకుండా ఇట్లా మలిస్తే ఎంత సంతోషమే కదా. అన్నీ సన్న సన్న పిండిలు పెద్దగా, ఒకరో పెద్ద సైజు వచ్చినాయి. అవన్నీ చాలా ఆనందం అండి నాకు. దాన్ని మెంతికూర కూడా వేసాను. ఎంత బాగా వచ్చిందో అసలు, సూపర్గా ఉంది. ఏమైనా మనం చెత్త వేసుకొని ఆ కూరలో వేసుకుంటే ఎంత సంతోషమో కదా. మన మందులు తిండి ఏం లేకుండా మొత్త నీళ్లు పోసుకొని ఇట్లా పెంచుకొని. అసలు నేను ఏమీ వేయలేదండి మందులు. కాకర చెట్టుకి ఏమీ వేయలేదు, దీనికి కొంచెం కూడా ఎరువు వేయలేదు, మొత్తం నీళ్ళే పోసాను. భలే వచ్చింది. ఎంత బాగుందా కదా మెంతికూర. రేపు పప్పులో చేసుకుంటామండి. రేపు చేస్తాను పప్పు, మెంతికూర పప్పు. ఎంత బాగుంది కదా. ఇంకో చేద్దాము. సూపర్గా ఉన్నదండి, భలే వచ్చింది. ఈ మాదిరిగా అసలుకి మనం కొనుక్కొని వేసుకునేది, మందులు వేసుకొని అట్లా వేసుకోకుండా ఇట్లా మన చేత్తో వేసుకొని పప్పుల్లో వేసుకుంటే ఎంత ఆరోగ్యం కదా. ఇదే ఫ్రెండ్స్, ఎంత వచ్చిందో చూడండి. ఇదే కొనాలంటే 50 రూపాయలు ఈజీగా అవుతుంది. మాకైతే 10కి 2 కట్టలు ఇస్తారండి మెంతికూర. ఈ మాదిరిగా పప్పు దండిగా వేసుకొని పప్పులో వేసుకుంటే ఎంత ఆరోగ్యం కదా. మన చేతుల్లో చేసుకొని మన పండించుకొని ఇట్లా కూరల్లో వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బులు ఖర్చు కూడా కాదు. డబ్బులు అనేది విషయం కాదు, కానీ ఇంత ఆకు కొనాలంటే 50 రూపాయలు తీసుకుంటారు. మాకైతే 2 కట్టలు ఇంత చిన్న చిన్న ఇస్తారండి మాకు. ఇంత ఆకు ఇచ్చిందంటే మేలే కదా. ఆ చిన్న కుండీలో ఇప్పుడు మనం కాకరకాయలు కూడా కొద్దాం, ఎన్ని ఉన్నాయో. కాకరకాయలు కూడా కొద్దాము. ఇదే ఫ్రెండ్స్, కాకరకాయలు కూడా కొద్దాము. మూడు కాయలు వచ్చాయి ఫ్రెండ్స్. అన్నీ సన్న పిందులు ఉన్నాయి, చిన్న కాయలు. ఎంత బాగున్నాయో కదా. 3 కాయలు వచ్చాయి. సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా చెట్లో కాయలు ఇదే ఫస్ట్ సారి నేను ఇంట్లో ఇట్లా కోయడము. నాకైతే చాలా